శరణ్య మొబైల్లో అలారం మోగింది. తెల్లవారితే ఆదివారమేగా, లేటుగా లేచినా నష్టం లేదు అనుకొని రాత్రి బాగా పొద్దుపోయిందాకా చదువుకుంటూ, నోట్స్ తయారు చేసుకుంటూ కూర్చుంది. పడుకునేసరికి 2 దాటింది. కాకపోతే ప్రతిరోజు త్వరగా లేవాలి కాబట్టి మొబైల్లో 6కి అలారం సెట్ చేసి పెట్టుకుందామే. తను ఆలస్యంగా లేవచ్చు అన్న విషయం తెలియని అలారం ట్రింగ్ అని మోగింది. అలారం మోతకి గాఢ నిద్ర డిస్టర్బ్ అవ్వడంతో విసుగ్గా బ్లాంకెట్ కొంచెం తొలగించి, ఆరే కదా అనుకుంటూ ఎడం చెయ్యి చాచి మొబైల్ చేతికి అందకపోవడంతో తిరిగి కళ్ళు మూసుకుంది శరణ్య. కానీ ఆమె పడుకోవడం ఇష్టం లేనట్టు మొబైల్ ఆగకుండా మోగుతూనే ఉంది. మరి కొంచెం చెయ్యి చాచి అందిన మొబైల్ తీసుకొని కళ్ళు మూసుకునే చేత్తో తడుముకుంటూ ఇగ్నోర్ నొక్కింది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది. ఓ గాడ్! ఇవాళ నన్ను పడుకోనివ్వవా? కసిగా బ్లాంకెట్ విసిరి లేచి కూర్చొని మొబైల్ తీసుకుంది. తనని ఆదివారం పొద్దున్నే డిస్టర్బ్ చేసిన వాళ్ళెవరో అని కోపంగా నిద్ర కళ్ళతో స్క్రీన్ మీద పేరు కోసం చూసింది. తేజ కాలింగ్ అని కనిపించింది. ఆమె నిద్రమత్తు ఎగిరిపోయింది. ఆన్సర్ బటన్ నొక్కి బద్ధకంగా అడిగింది. హలో! పొద్దున్నే పనేం లేదా నీకు? ఈ డిస్టర్బెన్స్ ఏంటి? టైం తెలుసా? పొద్దున్నే ఏంటి? అడిగాడు. యాహ్! ఐ నో. ఓన్లీ 6 అంది. ఓసి నిద్ర మొహమా! సరిగ్గా కళ్ళు తెరిచి టైం చూడు. 11 అవుతుంది. ఏయ్! కమాన్ ఏం కావాలో చెప్పు. నేను పడుకోవాలి అంది. శరణ్య! నిజం చెప్తున్నా. 11 నీ క్లాకు రాంగ్ టైమ్ చూపిస్తుంది. ఇంక లేచి రెడీ అయ్యి తాజ్‌కి రా లంచ్‌కి. శరణ్య అనుమానంగా వాల్ క్లాక్ వైపు చూసింది. నిజంగానే 11 దాటి 8 నిమిషాలు. ఆశ్చర్యం వేసింది. ఏంటి? తన మొబైల్ 6కి మోగుతుందే. ఇదేంటి? అనుకుంటూ అవును. తేజ 11 మై గాడ్! గబుక్కున మంచం దిగి తేజతో మాట్లాడుతూనే బ్రష్ పేస్ట్ తీసుకుంది. ఎందుకు లంచు? బ్రష్ నోట్లో పెట్టుకొని అడిగింది. లంచ్ లంచంగా ఇచ్చి నీ చేత ఐ లవ్ యూ చెప్పించాలని. పిచ్చి వేషాలేస్తే నాకు పోస్టింగ్ రాగానే ముందు నిన్ను కార్పొరేషన్ కేస్‌లో ఇరికిస్తా జాగ్రత్త. అలాగే చేద్దువు గానీ ఫాస్ట్‌గా రెడీ అయ్యి వచ్చెయ్. బాయ్. ముందు చెప్పు ఎందుకు లంచ్? అబ్బా! నువ్వొక జిడ్డు. ఇవాళ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూ చూపిస్తున్నాను. ప్రెస్ మీట్ ఉంది. తాజ్‌లో లంచ్. సరేనా? సమాధానం కోసం ఆగకుండా ఫోన్ పెట్టేశాడు తేజ. శరణ్య గబగబా తయారై లాంగ్ స్కర్ట్ వేసుకొని, మంచి టాప్ వేసుకొని జుట్టు వదిలేసింది. లిఫ్ట్ కోసం చూడకుండా 2 అంతస్తుల చకచకా దిగేసి సెల్లార్‌లో ఉన్న బైక్ స్టార్ట్ చేసింది. ఆమె తాజ్ కృష్ణ చేరేసరికి 1 అయింది. మొదటిసారిగా అక్కడ అడుగుపెట్టిన శరణ్య ఆ వైభవం చూసి ముగ్ధురాలైంది. అడుగడుగునా పచ్చదనం. లాన్‌లో బుద్ధుడి విగ్రహం. వెండి, బంగారాలు కరిగించి నిర్మించినట్టు ఉన్న నిర్మాణం. వజ్రాలు పొదిగినట్టున్న గచ్చు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ మాసిపోతుందో అనిపిస్తుంది. బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళడానికి ఏదో ఇబ్బందిగా అనిపించింది. తేజకి కాల్ చేసింది. ఎక్కడున్నావు? అడిగాడు. ఎంట్రన్స్ వైపు వస్తున్నా. నువ్వు బయటికి రా. నాకు ఎందుకో అనీజీగా ఉంది. తేజ ఆమెతో మాట్లాడుతూనే బయటికి వచ్చాడు. శరణ్య కనిపించగానే మొబైల్ డిస్కనెక్ట్ చేసి దగ్గరగా వచ్చాడు. ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ, ఎందుకలా ఉన్నావు? ఇంకా నిద్రమత్తు వదల్లేదా? అడిగాడు. ఏం లేదు. ఐయామ్ ఓకే అంది. నీ మొహం నీకన్నా నాకే బాగా కనిపిస్తుంది నవ్వుతూ అన్నాడు.
అతని మాటలు పట్టించుకోకుండా అంది. ఇది హోటలా? స్వర్గమా? ఓ, నీకు నచ్చిందా? అయితే మన ఫస్ట్ నైట్ ఇక్కడే అరేంజ్ చేస్తా. అప్పటికే శరణ్య చెయ్యి నెమ్మదిగా భుజం మీద గిల్లడంతో నొట్లించి రాబోయిన కేక బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటూ రాక్షసి అన్నాడు. అర్థమైందిగా, హోల్డ్ యువర్ టంగ్ అంది కోపంగా. ఆమె వైపు చూడబోయి నవ్వేసి అందరూ కూర్చున్న దగ్గరకు తీసుకెళ్లి ఒక్కొక్కరినే పరిచయం చేశాడు. అందరూ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కొందరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, విలేఖరులు, ఆఖరికి పరిచయం చేస్తున్న వాళ్ళని చూసి ఆనందంగా హాయ్, మీరంతా అంది వాళ్ళ పక్కన కూర్చుంటూ. వాళ్ళు ఇద్దరి కామన్ ఫ్రెండ్స్, పీజీలో క్లాస్మేట్స్. శరణ్యని వాళ్ళకి అప్పచెప్పి తను అతిథుల దగ్గరకు వెళ్ళిపోయాడు తేజ. హాయ్ శరణ్య. ఆర్తి వచ్చి హగ్ చేసుకొని, చాలా రోజులైంది కదా మనం కలిసి, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అజయ్, చేతు, పూనం బిలబిలా చుట్టేశారు హాయ్ అంటూ. శరణ్య అందరికీ హాయ్ చెప్పి వెయిటర్ తెచ్చిన జ్యూస్ తీసుకుని వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనం ఇవాళ ఇలా కలుసుకునే ఛాన్స్ కల్పించినందుకు తేజకి లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ అన్నాడు అజయ్. నవ్వింది శరణ్య. మన పీజీ అయ్యాక అసలు కలవలేదు కదా అంటూ ముగ్గురు వాళ్ళ గురించి చెబుతూ శరణ్య గురించి అడుగుతూ ఊపిరి సలపడకుండా చేశారు. తేజ అతిథులతో మాట్లాడుతూ మధ్య మధ్య వీళ్ళ దగ్గరకు వచ్చి జ్యూస్ తీసుకున్నారా, మంచూరియా తీసుకున్నారా, బాదం మిల్క్ తీసుకున్నారా అంటూ అడుగుతూ శరణ్యతో లంచ్ అయ్యాక ఫిలిం ప్రెజెంటేషన్ ఉంటుంది, పుస్తకాలు ఎదురు చూస్తున్నాయంటూ పారిపోకు అని ప్రత్యేకంగా చెప్పాడు. డోంట్ వరీ తేజ, మేమున్నాంగా, వెళ్ళనివ్వం అంటూ మిగతా వాళ్ళు భరోసా ఇవ్వడంతో నవ్వి వెళ్ళిపోయాడు. తేజ, శరణ్య డిగ్రీ నుంచి పీజీ వరకు కలిసి చదువుకున్నారు. అజయ్ బృందం పీజీలో కలిశారు. తేజ మంచి స్నేహశీలి. తండ్రి ఇండస్ట్రియల్లో, తేజ ఒక్కడే కొడుకు. బోలెడు ఆస్తి. అయితే చాలామంది డబ్బున్న వాళ్ళ పిల్లల్లా అహంబహం లేదు. క్రమశిక్షణ, ప్రిన్సిపల్స్ ఉన్న యువకుడు. తను కోటీశ్వరుడి కొడుకును అన్న విషయం మర్చిపోయి అందరితో సరదాగా, స్నేహంగా ఉండటం అతని ప్రత్యేకత. అందుకే తేజ అంటే చాలా మంది ప్రాణం పెడతారు. 5 స్టార్ హోటల్‌కి ఎంత దర్జాగా వెళ్తాడో ఇరానీ కేఫ్‌కి కూడా అంతే దర్జాగా వెళ్తాడు. లగ్జరీ కార్‌లో కాలేజ్‌కి వచ్చిన ఫ్రెండ్స్‌తో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సులో కూడా అంతే ఠీవీగా వెళ్తాడు. తేజ అడిగితే గుండె కోసి ఇవ్వడానికి కూడా వెనకాడని మంచి స్నేహితులు ఉన్నారు. అందర్నీ ప్రేమిస్తాడు. అందర్నీ అభిమానిస్తాడు. అందరిలో శరణ్య అంటే పిచ్చి అభిమానం. శరణ్యకి కూడా తేజలోని నిరాడంబరం, క్రమశిక్షణ, స్నేహశీలత అంటే ఎంతో ఇష్టం. ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో ఎంత తారతత్యం ఉందో, కొన్ని విషయాల్లో అంత సాన్నిహిత్యం ఉంది. శరణ్య సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. తండ్రి బ్యాంక్ ఆఫీసర్, తల్లి గృహిణి. శరణ్యకి ఇద్దరు అక్కలు. పెద్దక్క ఇంజనీర్, రెండో అక్క డాక్టరు. ఇద్దరికీ ఈ మధ్య పెళ్ళిళ్ళయ్యాయి. శరణ్యని కూడా ఇంజనీరింగ్ చదివించాలనుకున్నా ఆమెలో విషయ పరిజ్ఞాన పట్ల ఉన్న ఆసక్తి, అభిరుచి చూశాక ఆమెని తన ఇష్టానికి వదిలేశాడు ఆమె తండ్రి. శరణ్య పీజీ పూర్తి కాగానే జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేస్తూ గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతుంది. తేజకి మీడియా అంటే ఇష్టం. అంచేత మాస్ కమ్యూనికేషన్ చేస్తున్నాడు. శరణ్యకి చదువు అంటే ఇష్టం. ఎప్పుడూ ఆమె చేతిలో ఏదో ఒక పుస్తకం ఉంటుంది. అది క్లాస్ పుస్తకం, లేదా జనరల్ నాలెడ్జ్, లేదా సాహిత్యం, లేదా చరిత్ర, బయోగ్రఫీ.
అలా ఏదో ఒకటి చదువుతూ కూర్చునే శరణ్యని పోయిన జన్మలో నువ్వు చేదపురుగు అయి ఉంటావేం అని ఆట పట్టిస్తుంటాడు తేజ. అవునేమో అంటుంది శరణ్య చిరునవ్వుతో. చదువు తప్ప మరో విషయం ఆలోచించని శరణ్య అతనిలో మంచి స్నేహితుణ్ణే చూసినా తేజ మాత్రం అతనికి తెలియకుండానే ఆమెని ప్రేమించసాగాడు. తన చుట్టూ తిరిగే అమ్మాయిల్లో కనిపించని ఆకర్షణ, అందం ఏదో అతనికి శరణ్యలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వం అతనికి ఎంతో ఇష్టం. ఆమె పట్ల స్నేహం కాక మరేదో మధురమైన భావన ఉందన్న విషయం అర్థమయ్యాక ఆమెకి మరింత దగ్గరగా రావడానికి కృషి చేశాడు. కృషిలో భాగంగా చదువు పూర్తయ్యి కాలేజ్ బయటికి వచ్చాక కూడా ఎక్కడెక్కడో ప్రతిరోజు బంజారా హిల్స్ నుంచి ఆమెని కలుసుకోవడానికి ఆమె పని చేసే కాలేజ్‌కో, లేదంటే లైబ్రరీలో ఉన్న ఫ్లాట్‌కో, లేదంటే ఆమె రోజు వాకింగ్ చేసే పార్కుకో వచ్చేస్తుంటాడు. తండ్రికి ప్రతి 2 బదిలీలు అవుతుండడంతో అక్కా చెల్లెళ్ళు చదువుల కోసం హైదరాబాద్‌లోనే ఉండటం, అక్కలిద్దరూ పెళ్లిళ్లు చేసుకొని వెళ్ళిపోవడంతో ఒంటరిగా ఉంటున్న శరణ్యకి అతని స్నేహం అపురూపంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. అంతేకాదు తను స్వయంగా నిర్ణయం తీసుకోలేని ఎన్నో విషయాల్లో మంచి సలహాలు ఇస్తుండే తేజ ఆమెకి ఎంతో ఆత్మీయుడుగా అనిపిస్తాడు. ఆమెకి అన్ని విషయాల్లో లాగే పెళ్లి, ప్రేమ అనబడే ఈ రెండిటి విషయాల్లో కూడా ప్రత్యేకమైన, నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. మంచి స్నేహం, ప్రేమ, వ్యామోహంలో పడితే చెడిపోతుందని, స్నేహితుడు భర్త అయ్యాకన్నా భర్త స్నేహితుడిలా ఉంటే జీవితం బాగుంటుందని నమ్ముతుంది. అంతేకాక ప్రేమ, పెళ్లి అనే మాయాజాలంలో పడితే కెరియర్ ముగిసిపోతుందన్న భయం ఆమెలో ఉండటం వలాల్ తేజ. ప్రేమ పేరు ఎత్తగానే ఆమెకి నీరసం వస్తుంది. మగవాళ్ళు ఆడవాళ్ళతో ఒక మంచి స్నేహం ఎందుకు చెయ్యరు? స్నేహానికి పరాకాష్ట ప్రేమేనా? మరి ప్రేమకి పరాకాష్ట పెళ్ళా? అలా అయితే తేజ కూడా మామూలు మగవాడా? అతనిలో ప్రత్యేకత ఏమీ లేదా? అనుకుంటుంది. అంతేకాదు ఆమెకి హద్దులు బాగా తెలుసు. అందుకే ఇద్దరి మధ్య ఉన్న స్థాయి భేదం ఆమె మర్చిపోదు. అతని స్థాయి వేరు, తన స్థాయి వేరు. స్నేహానికి అంతస్తులు అడ్డు కాకపోవచ్చు. కానీ ప్రేమ, పెళ్లి వీటికి అంతస్తులో తను ఏమాత్రం అతనికి సూట్ అవ్వదు. మోహంతోటో, ప్రలోభావంతోటో ఈ సన్నిహిత్యాన్ని ప్రేమ అనుకోవడం, అది శాశ్వతం చేసుకోవడం కోసం అనాలోచితంగా పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత మనస్పర్ధలతో విడిపోవడం ఆమెకి ఎంతమాత్రం ఇష్టం లేదు. మంచి స్నేహాన్ని ప్రేమ పేరుతో కలుషితం చేయడం కూడా ఇష్టం లేదు. పైగా తనకి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం చేరాలి. ఆ తర్వాతే ప్రేమ అయినా, పెళ్ళైనా అనేది ఆమె నిర్ణయం.